అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. కొత్త పథకం ప్రకటించిన మోదీ, వారందరికీ 2 లక్షలు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డున పడడం కాదు, ఒక కుటుంబమే రోడ్డున పడడం అని ఒక సినిమాలో డైలాగ్ ఉన్నట్లే రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాద బాధితులను, వారి కుటుంబాలకు సాయం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి బాధితులకు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్టంగా 1.50 లక్షలు ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇది బాధితులకు ప్రమాదం జరిగిన మొదటి 7 రోజుల్లో చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను పొందవచ్చని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీము పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. అదే విధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీ తర్వాత అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అందులో 30,000 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 66% మంది 18 నుంచి 34 ఏళ్ల వయసు వారే ఉండడం బాధాకరమైన విషయమని అన్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల తప్పుల కారణంగా 10,000 మంది పిల్లలు చనిపోయారని నితిన్ గడ్కరీ వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం వల్ల 3,000 మంది మరణించినట్లు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.